ఎలాగైనా ఈరోజు ముస్కమ్మని ఒప్పించాలి. అను నీకు ఫోన్. హలో హలో అండి. మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? సిగ్గులేదా నీకు? అది కాదండి, మీతో అలా మాట్లాడిన దగ్గర నుంచి నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని కలిసి ఒకసారి సారీ చెప్పాలండి. నీ సారీ నాకు అక్కర్లేదని నేను చెప్పాను కదా. ప్లీజ్ నన్ను అర్థం చేసుకుని ఒకసారి కలవండి. చూడు మిస్టర్, నాకు కోపం తెప్పించొద్దు. నాకు ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళైపోయింది. వాట్? మీకు పెళ్ళైపోయిందా? అవును. అయినా మీరు ఒకసారి నన్ను కలవటానికి ట్రై చేయొచ్చు కదా. చూడు శ్రీ, నిన్ను కలిసిన అంతరాత్మకి మోసం చెయ్యలేను. అదేంటండి, ఆల్రెడీ మనం 2-3 సార్లు కలిసాం కదా, ఇప్పుడు ఒకసారి కలిస్తే తప్పేంటి? ఇంకొకసారి ఇలా మాట్లాడమంటే చెప్పు తెగుద్ది. పెట్టి ఫోన్. హర్ట్ చేశావు కదా, నేను కలిసేదాకా వదలను. సంతోష్, ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, దా నీ ఫేవరెట్ ఉప్మా చేశాను, తిందు గాని. ఏమైంది? ఏమి లేదను, చిన్న ఆఫీస్ టెన్షన్. హలో. హలో అండి. అబ్బా, ఎందుకు ఇలా నాకు ఫోన్ చేస్తూ కావాలని హింసిస్తున్నావు? కూల్, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏం వినాలి? ఏమి లేదు, నన్ను ఒకే ఒకసారి కలవండి. ఒక్కసారా? ఒక్కసారి కలిస్తే ఏంటి? అబ్బా, మీరు ఒక్కసారి కలిస్తే మళ్ళీ ఇంకెప్పుడు కాల్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఒక్కసారి కలిస్తే షూర్గా నన్ను డిస్టర్బ్ చేయవుగా? షూర్ అండి. సరే, అయితే రేపు కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్. సంతోష్, అను, ఏంటి రెడీ అయ్యావు? ఎక్కడికి వెళ్తున్నావు? అది అది మా మేనేజర్ చిన్న పార్టీ ఇస్తున్నారు, అక్కడికి వెళ్తున్నాను. అవును, నువ్వెక్కడికి రెడీ అయ్యావు? ఆఫీస్ కొలీగ్ కన్యకే ఉంది కదా, దాంతో షాపింగ్కి వెళ్తున్నా. ఓకే, నేను వెళ్తున్నా. టేక్ కేర్ అను. హలో టాక్సీ. ముసుగులో వెళ్ళి ఒకరిని కలుస్తుందా? అవును సార్, కానీ విచిత్రం ఏమిటంటే వాడు కూడా అమ్మాయిని ముసుగులోనే కలుస్తా ఉన్నాడు. బట్ ఇది ఎందుకు ఏమిటి అని అడగకుండా మీరు ముసుగులో వెళ్ళి పని కానిచ్చుకొని వచ్చేయండి. వాడిని రానికుండా నేను డైవర్ట్ చేస్తాను. హలో, ఈడేంది ఇక్కడ?
ఆఫీస్ నుండి రాగానే కన్యక దగ్గరికి వెళ్ళాడు. పొద్దున్నే ఇలా చేసుకున్నాడు. సిస్టర్, మేడం పేషెంట్కి సేమ్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ కంటిన్యూ ఓకే చేసేసాయి. మేడం ఓకే ఓకే. డాక్టర్ ఇప్పుడు గోపిక ఎలా ఉంది? నో ప్రాబ్లం, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఒక్కళ్ళే వెళ్ళి డిస్టర్బ్ చేయకుండా మాట్లాడండి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. రే గోపి, ఏంట్రా సూసైడ్ అటెంప్ట్? ఎందుకురా నన్ను బ్రతకనిచ్చారు? ప్రతిదానికి చావు సొల్యూషన్ కాదురా. అసలు ఏమైంది? కన్యకకు చాలా అఫైర్స్ ఉన్నాయిరా. తన మెసేజెస్ హగ్స్ నా కల్లారా చూశారు. రే పిచ్చోడ్లా మాట్లాడుకో. కన్నిక చాలా మంచిది. లేదురా, తనకు అఫైర్స్ ఉండొచ్చు. చూసావా, నీకే క్లారిటీ లేదు. రే కంటితో చూసావని నిజాలు కాదురా. కానీ ఒక్క విషయం రా సంతోష్, భర్తను భార్య, భార్యను భర్త ఎవ్వరు మోసం చేసినా ఇద్దరు జీవితాలు పాడైపోతాయి. ఇద్దరు అన్ని షేర్ చేసుకుంటేనే హ్యాపీగా ఉంటారు. ఈ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. ఒక్కసారి నమ్మకం కోల్పోయాక ఏంట్రా ఆ జీవితం? ఛీ, నువ్వు ఇలాంటి వాడివని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించానన్నావు, కానీ ఇంకో అమ్మాయిని వెళ్ళి కలుస్తావా? నీలా మోసం చేసే వాళ్ళతో నేను ఉండలేను. లైఫ్లో నీ మోహన్ నాకు చూపించుకో. అలా జరగడానికి వీల్లేదు. సరేరా గోపి, నీ హెల్త్ జాగ్రత్త. నేను బయట వెయిట్ చేస్తాను. ఓకేరా. హే, గోపిక ఎలా ఉంది? డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారా. ఆ, ఇప్పుడు పర్లేదు. అమ్మయ్య. ఛే. అయినా నువ్వేంట్రా అంత డల్గా ఉన్నావు? డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ అన్నాడుగా. అరే నిన్నే, ఏమైందో చెప్పరా. ఆ ముస్కమ్మని కలవడానికి బయలుదేరాను రా, కానీ కలవలేదు. ఆ అమ్మాయిని కలిసి నా భార్యకి మోసం చేయలేను రా. అనవసరంగా ఆ అమ్మాయిని బాధ పెట్టాను. ఇందులో ఫీల్ అవ్వాల్సిన విషయం ఏముందో చెప్పు. ఇంట్లో నా భార్య వెయిట్ చేస్తుంటుంది. నేను వస్తా. హే సందు, అబ్బా ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది. ఏంటి షాక్ అయ్యాను? నీ ముసు హీరో నేను కాదు, వచ్చింది మాత్రం నీకోసమే. నీకోసం వాడిని డైవర్ట్ చేసి నేను ఇంకెందుకు ఈ ముసుగు? సార్, నువ్వేంటి ఇక్కడ? ఈ ప్లేస్లో అను కదా ఉండాలి. అది హలో చెప్పాను. ఒకడు కాల్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నాడే. అవునా? అవునే, 1-2 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం. ఓకే. పెళ్లికి ముందు ముసుగులో కలిసాను. ఏంటి? పెళ్లికి ముందు ముసుగులో కలిసావా? వాడు ముసుగులోనే వచ్చాడు. వాడు ముసుగులో కలిసాడా? ఇప్పుడు మళ్ళీ కలవమంటున్నాడే. మళ్ళీ ముసుగులో కలవబోతున్నారా? కానీ నాకు వెళ్ళడం ఇష్టం లేదే. సో నా ప్లేస్లో ముసుగు వేసుకొని ఓకే